హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే విజయరాణి అయితే ఏదో బాగానే తిప్పలు పడుతుంది. మరి ఏం చేస్తుందో ఒకసారి అడుగుదాం. ఇది ఫ్రంట్ క్యామ్ కదా, బ్యాక్ క్యామ్ పెట్టి అడుగుదాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్. మొత్తానికైతే విజయరాణి బాగానే కష్టపడుతుంది. ఏం చేస్తున్నావు? ఏంది అసలు అది? ఈరోజు స్టాక్ అయితే షాప్లకి మిల్లెట్స్ వచ్చినాయి. మిల్లెట్స్ కొర్రలు. ఓకే. షుగర్ పేషెంట్స్ ఎక్కువ తింటుంటారు. షుగర్ పేషెంట్సే కాదు, మనం కూడా హెల్త్ పర్పస్ అయితే మనం కూడా తినొచ్చు. మా ఆయన కొద్ది రోజులు తిన్నాడు, చాలా సన్నబడిపోయాడు, వెయిట్ లాస్ కూడా అవుతాడు. జర కడుపు బాగా వస్తుందని చెప్పి నేనైతే ఆ మధ్యకాలంలో తిన్నా, చాలా బక్కాయిన అయిపోయాను. నెక్స్ట్ ఇదేంది? ఇది సామలు. ఓకే. అయితే మిల్లెట్స్లో 5 టైప్స్ ఉంటాయి. 5 టైప్స్ ఉంటాయి: కొర్రలు, సామలు, అరికెలు, అండు కొర్రలు, ఊదలు. ఓకే. ఇది అరికెలు. కొంచెం డార్క్ ఉంది. ఇది కొంచెం డార్క్ ఉంటుంది. ఇది చాలా లిటిల్ మిల్లెట్. లిటిల్ అంటారు, ఇది సామల్ని లిటిల్ మిల్లెట్ అంటారు. లిటిల్ మిల్లెట్. ఇదేమో ఫాక్స్ స్టైల్ ఎల్లో కలర్ లో ఉంటది. కొర్రలు. ఇది కొర్రలు అంటే అందరికి తెలుసే. దోశకైతే చాలా బాగుంటది. నేను ఇంత ముందుకు తిన్నాము, ట్రై చేయడం కాదు, తిన్నాము. మేము చాలా సార్లు తిన్నాం. చాలా బాగుంటది. మేము దోశలు అయితే బియ్యంతో కాకుండా మిల్లెట్స్ తోటి, కొర్రలతో వేసుకొని తినేది. అప్పుడు ఒకసారి మీకు కూడా ఒక వీడియో అయితే చేస్తాను నేను, కొర్రలతో దోశ చాలా బాగుంటుంది. టమాటా చట్నీ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకవేళ. మన సబ్స్క్రైబర్ ఒక ఆమె అడిగింది, మీరు షాప్ అంటారు కదా, ఏం షాపు ఒకసారి చూపెట్టరా అన్నది. అందుకే అంటే ఇక ఫుల్ షాప్ టూర్ అయితే చూపిస్తాను, ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ ఉంటాయి, ఏమేమి దొరుకుతాయి అనేది అయితే చూపిస్తాను. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు వచ్చిన స్టాక్ అయితే మిల్లెట్స్ 5 రకాల మిల్లెట్స్ వచ్చినాయి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న, షుగర్ పేషెంట్స్ ఉన్న, వైట్ రైస్ అవాయిడ్ చేసి మిల్లెట్స్ తినండి. కంపల్సరీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఇది 1 kg ప్యాకెట్స్ అవి. ఇది 1 kg ప్యాకెట్ 100 రూపీస్ ఉంటుంది. ఓకే. ఇది కూడా ఒక దగ్గర ఒక్కరు తింటే నెల వరకు వస్తుంది. ఆయన 1 కిలో తీసుకుంటే 2 నెలల వరకు వచ్చేది. ఆ చిన్న గ్లాస్ వండితేనే చాలా ఎక్కువ అయిపోతుంది. ఇది అన్నం కంటే దోశకి చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే దోశ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అసలు. ఇది బాగుంటుంది. కొర్రలు. మన షాప్ అడ్రస్ కూడా ముందు అడ్రస్ కూడా పెడతాను నేను. మన షాప్లో ఏమేమి దొరుకుతాయో కూడా వీడియో చేస్తాను. మా చోటు మాత్రం మంచిగా ఫోన్ ఎగబడి చూస్తుంటాడు. కూడా చోటు ఏం చేస్తున్నావు? అగో హాయ్ వెల్కమ్ అన్న. హాయ్ వెల్కమ్. ఆడు ఫోన్ చూస్తుండు. అది ఉంటుంది కదా, బొమ్మలు పెట్టుకుండు, ఫోన్ చూస్తుండు. మార్నింగ్ వచ్చినామంటే షాప్కి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. విజయరాణి అయితే బాగానే కష్టపడుతుంది పాపం. ఎందుకంటే ఇంట్లో అవన్నీ పనులు చేసుకోవాలి, అన్నం, కూర, పిల్లలు, టిఫిన్ బాక్స్ అవన్నీ. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు షాప్లోకి వచ్చినాక మళ్ళీ షాప్లో కూడా చేస్తుంది. బాగానే కష్టపడుతుంది విజయరాణిగా. ఇగో మా చోటు కూడా వచ్చిండు. ఏమైనా చోటు? మొత్తానికైతే ఈరోజు చిన్న బ్లాగ్ అయితే పెడుతున్నాము, మిల్లెట్కి సంబంధించింది అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే ఆన్లైన్ బైక్ బుక్ చేసి కూడా మేము పంపించేస్తాము. ఇక్కడ హైదరాబాద్ సిటీలో మాదైతే ఇక్కడ కర్మన్ఘట్ ఎల్పీ నగర్ దగ్గర. మీరు సిటీ సరౌండింగ్ ఎక్కడైనా సరే కావాలంటే బైక్ బుక్ చేసి డ్రై ఫ్రూట్స్ కానీ మిల్లెట్స్ కానీ ఏవైనా పంపించేస్తాం. మన దగ్గర చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇంకా కొన్ని ఐటమ్స్ రావాల్సి ఉంది. మంత్ ఎండింగ్ అని చెప్పి వాళ్ళు అయితే ఇంకా పంపించలేదు. మంత్ ఎండింగ్ టైం కాబట్టి కొంచెం గిరాకీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్నీ కట్టుకోవాల్సి ఉంటుంది కదా, అందరూ పైసలు ఉన్న పైసలు అన్నీ అయిపోతాయి కదా. అదే ఈ చిన్న వీడియో, ఈ చిన్న వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ ఈ మిల్లెట్స్ ఏమైనా కావాలనుకుంటే రేపైతే మళ్ళీ ఇంకో వీడియో పెడతాను నేను. అంటే ఫుల్ టూర్ చూపిస్తాను. ఏ ఐటమ్స్ దొరుకుతాయి ప్రతి చిన్న ఐటెంతో సహా చూపిస్తాను నేను. ఈ వీడియో మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్.